Hello everyone, welcome to Endodontics. I am Professor Dr. Padmini. Today's topic we are talking about when is actually a root canal treatment required. This is a very common procedure and root canal treatment annadi almost like every 10 patients lo 8 of them or 7 of them comes with this issue or this complaint actually. So normal ga commonest problem dental ante manaku gurtochedi emti cavity, right? So ila dental cavities annadi pillallo undachchu, పెద్దవాళ్ళకి ఉండొచ్చు, ముసలాళ్ళకి ఉండొచ్చు. ఈ క్యావిటీలు అన్ని సార్లు నొప్పి ఉంటాయా అంటే కాదు. సో మన క్యావిటీ వచ్చినాక క్యావిటీ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో క్యావిటీ ఉంది అంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఒకటి, అక్కడ ఫుడ్ వెళ్ళి చేరటం. రెండోది, ఎనామిల్ లోపల నుండి క్యావిటీ డెంటిన్ వరకు వెళ్లేసరికి అక్కడ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చల్లటి నీళ్ళు తగిలినా, లేకపోతే అన్నం తినేటప్పుడు కానీ, బ్రష్ చేసుకున్నప్పుడు కానీ అందులోంచి లైట్ గా తిన్నగానే ఏదైనా నొప్పి రావటం లాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే దీని సెన్సిటివిటీ అని అంటాం, ఇంకా నొప్పి అనంత వరకు వెళ్ళదు. సో ఈ రెండు యూజువల్ గా వెళ్ళి ఎక్కడో ఫుడ్ బాగా ఒకటే చోట ఇరుకుతుంది అనుకున్నా, లేదా ఏదైనా తిన్నప్పుడు క్యావిటీ ఉన్నప్పుడు సెన్సిటివిటీ వచ్చినా, మూడోది మనం నార్మల్ గా బ్రష్ చేసుకునేటప్పుడు అద్దంలో చూసుకున్న నల్లగా కానీ, ఒక్కోసారి బ్రౌన్ కలర్ కానీ మనకి ఏదో డిప్రెషన్ లాగా ఉన్నప్పుడు, జస్ట్ హోల్ కదా, అలా ఉన్నప్పుడు అక్కడ క్యావిటీ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు. అయితే అన్ని క్యావిటీస్ మనకు కనపడే చోటే ఉండవు, పళ్ళ సందుల్లో కూడా ఉండొచ్చు, పంటి కింద కూడా క్యావిటీస్ రూట్స్ మీద కూడా ఒక్కొక్కసారి వస్తాయి. సో చిగుళ్ళ సమస్య ఉన్నప్పుడు, సో ఈ అన్ని మనకు కనపడవు కాబట్టి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తారు. చూసినాక ఎక్స్రే తీసుకుంటారు. ఒక చిన్న IOPA అని ఎక్స్రే తీసుకుంటారు వెరీ కామన్ గా. ఎందుకు ఎక్స్రే తీసుకుంటారు? ఈ ఎక్స్రే IOPA అంటే ఇంట్రా ఓరల్ పెరియాపైకల్ రేడియోగ్రాఫ్ అంటాం అనమాట. సో ఈ ఇమేజ్ లో మనకి ఏం కనపడుతుందంటే క్యావిటీ ఉందా లేదా కన్ఫర్మేషన్. రెండోది, ఆ క్యావిటీ అన్నది ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది అంటే, మనకి పంటి పొరలు నార్మల్ గా 3 ఉంటాయండి యూజువల్ గా. ఎనామిల్, ఫస్ట్ ది ఈ వైట్ కలర్ లో కనపడేది ఎనామిల్, దాని కింద డెంటిన్ ఉంటుంది. ఆ మూడోది ఎర్రగా కనపడేది ఏదైతే ఉందో రెడ్ కలర్ది, అది బేసికల్ గా పల్ప్. సో ఆ పల్ప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే యూజువల్ గా బ్లడ్ సప్లై ఉంటుంది, నర్వ్ సప్లైస్ కానీ అన్ని అంతవరకు బ్లడ్ ఉంటుంది. సో ఈ పల్ప్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఈ పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతవరకు వెళ్తే అక్కడ నుండి మన బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఆ పంటి కింద ఉన్న బోన్ కి కానీ, పెడాంటల్ లిగమెంట్ నుంచి బోన్ కి కానీ, పక్క పంటికి కానీ ఇన్ఫెక్ట్ అవ్వటం, స్వెల్లింగ్ రావటం, బాగా నొప్పి పుట్టడం, పడుకున్నప్పుడు భరించలేని నొప్పి రావటం, ఇవన్నీ కూడా జరిగేది యూజువల్ గా ఈ 3వ పొర దాకా, అంటే పల్ప్ వరకు వెళ్ళినప్పుడే మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో ఇంత నొప్పి వచ్చేదాకా భరించకూడదు యూజువల్ గా. ఎప్పుడైతే ఎనామిల్ లో ఉన్నా, డెంటిన్ లో ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ 2 సిమ్టమ్స్ అంటే ఫుడ్ ఇరకటం కానీ, సెన్సిటివ్ గా అనిపించడం కానీ జరగచ్చు, ఆర్ మనకి కనపడచ్చు, కనపడకపోయినా ఉండొచ్చు. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్రే తీసుకున్నప్పుడు రెండోది ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాక, రెండోది ఏ లెవెల్ వరకు వెళ్ళింది అన్నది వాళ్ళు చెక్ చేస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒకవేళ కనుక ఈ క్యావిటీ ఫస్ట్ పై పొర లేదా రెండో పొరలో, అంటే ఎనామిల్ ఆర్ డెంటిన్ వరకే రెస్ట్రిక్ట్ అయ్యి ఉండి ఇంకా పల్ప్ టచ్ అవ్వలేదు అనుకుంటే మీకు కూడా అంత నొప్పి ఉండదు. కాబట్టి యూజువల్ గా మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే అంతవరకు, ఆ పాడైపోయినంత వరకు, అంటే ఆ బ్యాక్టీరియా ఉన్నంత క్లీన్ చేసేసి దాంట్లోపల మనం ఫిల్లింగ్ అంటాం. కామన్ గా అందరూ విని ఉంటారు, డెంటల్ ఫిల్లింగ్ అంటారు. ఒకప్పుడు డెంటల్ ఫిల్లింగ్స్ అంటే అమాల్గమ్ అని స్టీల్ కలర్ లోనో మెటల్ కలర్ లోనో వచ్చేవి. ఇప్పుడు చక్కగా టూత్ కలర్ లో కాంపోజిట్స్, రకరకాల కాంపోజిట్స్, వెరీ అడ్వాన్స్ రెసిన్ బేస్డ్ కాంపోజిట్స్ వస్తున్నాయి. సో అలాంటివి పెట్టుకుంటే చక్కగా చూయింగ్ కానీ, ఎఫికసీ కానీ ఎందులో ఇబ్బంది ఉండదు. స్ట్రెంగ్త్ కూడా వెరీ గుడ్ స్ట్రెంగ్త్, వెరీ న్యాచురల్. అందులో చాలా షేడ్స్ ఉంటాయండి కాంపోజిట్స్ లో కూడా. మీ పంటికి తగ్గ షేడ్ లోనే మనం మ్యాచ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ కాంపోజిట్స్ పెట్టుకొని హ్యాపీగా రెస్టోర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చిన్న ప్రాసెస్. ఈ డెంటల్ ఫిల్లింగ్ ఉంది, నేను అమ్మో ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, అసలు ఈ డెంటల్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ కి మీరు నార్మల్ గా అనస్థీషియా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో దీనికి అసలు భయపడద్దు, ఎందుకంటే ఇది ఇప్పుడు కనుక ఇగ్నోర్ చేస్తే రేపు ఇదే రూట్ కెనాల్ దాకా వెళ్తుంది, మీ ఖర్చు కూడా, ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో రూట్ కెనాల్ ఇప్పుడు నేను అన్నట్టు ఎప్పుడు అవసరం? ఈ 3వ లేయర్ అంటే పల్ప్ వరకు వెళ్ళినప్పుడు, అప్పుడు డెఫినెట్ గా డాక్టర్ చూస్తారు. మీరు రూట్ కెనాల్ నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది ఆల్రెడీ పల్ప్ టచ్ అయ్యి ఉండాలి, ఒక క్యావిటీ కనుక ఉండి ఉంటే అక్కడ. సో ఎస్పెషల్లీ రాత్రులు ఇలా పడుకున్న పొజిషన్ లో ఉన్నప్పుడు పోస్చర్ లో నొప్పి, పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు ప్రెషర్ కి ఫస్ట్ వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగానే మీకు కొంత రిలీఫ్ ఉంటుంది. సో ఇది మందులు వేసుకున్నాను తగ్గిపోతుంది అనుకున్నాను, పెయిన్ కిల్లర్స్ వాడాను, కొంత యాంటీబయాటిక్ వాడాను, ఇలా చాలా మంది చెప్తారు. సో యూజువల్ గా పంటి నొప్పికి
పెయిన్ కిల్లర్ అన్నది ఆ పెయిన్ కిల్లర్ డ్యూరేషన్ ఎంతసేపు వర్క్ అవుతుందో అంటే 5 hours 6 hours వరకే ఎస్పెషల్లీ రూట్ కెనాల్ పెయిన్ ఉంటే కనుక, అంటే క్యావిటీ డీప్ గా వెళ్ళి రూట్ కెనాల్ వరకు ఇన్ఫెక్ట్ అయ్యి కింద పొరల్లో కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది అనుకుంటే ఆ పెయిన్ కిల్లర్ పనిచేసే అంతసేపే తప్ప దాని పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం పెయిన్ కిల్లర్స్ లో కానీ మంది ఇవ్వండి డాక్టర్ అని అంటే మాత్రం దానికి కుదరదండి. అలాగా ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ప్రాపర్లీ. ఇది వరకు పాత రోజుల్లో ఏం చేసేవారు, ఈ అమ్మోన పన్ను నొప్పి అంటే పన్ను తీసేసేవారు. కానీ ఇప్పుడు ఏంటి, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా మన న్యాచురల్ పన్ను కాపాడుకోవడం అన్నది ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. సో ఉన్న పన్ను లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీస్తే సరిపోతుంది, కానీ పన్ను ఎక్కడికి పోగలం. మీ న్యాచురల్ టూత్ తో మీరే హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు తర్వాత. అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ విజిట్ లో రూట్ కెనాల్ ఓపెన్ చేసేస్తారు. పెద్దగా ఇన్ఫెక్షన్ లేదు అంటే మంచి అడ్వాన్స్ సెంటర్స్, ఇప్పుడు మా ఎండాంటిక్స్ లాంటి మైక్రోస్కోప్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కేర్ అన్ని చేస్తారు కాబట్టి సింగిల్ విజిట్ లో కూడా ఒక్కొక్కసారి రూట్ కెనాల్ కంప్లీట్ చేయొచ్చు. అన్ని సార్లు పాసిబుల్ ఉండదు, ఎందుకంటే బాగా ఇన్ఫెక్టెడ్ ఉన్న టూత్, పస్ వచ్చే టూత్ అలా ఏమన్నా ఉంటే మాత్రం ఆగాల్సి వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా తగ్గేదాకా. కానీ అలాంటి ఏం లేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా అంత ఇన్ఫెక్ట్ అవ్వలేదు అనుకుంటే ఒకటే రోజు ఒకటే సిట్టింగ్ లో మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఈ పల్ప్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఉంటుందో అదంతా తీసేస్తాం. అది తీసేసినప్పుడు ఏంటంటే ఆ పంటిలోని ఇన్ఫెక్షన్ వేరే భాగాలకి కానీ పక్క పంటికి కానీ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సో అది చేశాక ఆ గ్యాప్ అంతా ఉంటుంది కదా, ఆ తీసేసిన గ్యాప్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అందులో ఖాళీగా వదలకుండా గటపచ్చ అని ఒక ఫిల్లింగ్ మెటీరియల్ లాంటిదే పెడతారు. అది మొత్తం ఫినిష్ అయిపోయి క్లీన్ చేసుకున్నా కూడా లోపల ఉండాల్సిన న్యాచురల్గా పల్ప్ ఉండకుండా గటపచ్చ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ ఎప్పుడైనా ఫ్రాక్చర్ అవ్వకుండా, గట్టి పదార్థాలు తిన్నప్పుడు కానీ లోడ్ చేసినప్పుడు చూయింగ్ చేసినప్పుడు ఫ్రాక్చర్ అవ్వకుండా దానిపైన క్రౌన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. చాలా మంది రూట్ కెనాల్ అంటే ఇంతవరకే అనుకుంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈజ్ నెవర్ కంప్లీట్ అంటిల్ యూ రీప్లేస్ ఇట్ విత్ క్రౌన్. కొన్ని సందర్భాల్లో ముందు పంటిలో అంటే లోడ్ పడని టీత్, అంటే బాగా చూ చేయని టీత్కి ఒక్కొక్కసారి వదిలేస్తాం క్రౌన్ అవసరం లేదు అని. ఆర్ పాల పళ్ళల్లో ఎలాగో పోయి ఇంకొక 1-2 years లో ఇన్ఫెక్షన్ లేదు బట్ టీత్ ఎలాగో రీప్లేస్ అవుతుందంటే వీ ఆల్సో డోంట్ సజెస్ట్ టు గివ్ అ క్రౌన్. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ టీత్ కి అయితే ఖచ్చితంగా క్రౌన్ పెడితేనే అది కంప్లీట్ అవుతుంది, లేకపోతే అది ఎనీ టైమ్ ఇట్ కెన్ ఫ్రాక్చర్. సో ద పర్పస్ ఆఫ్ ఆల్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ అండ్ ట్రైంగ్ టు సేవ్ యువర్ natural tooth would be lost. So please make sure that whenever you suffer with any kind of dental pain, don't ignore, do visit your nearest dental care and do visit definitely Endontics. We are staying at Nalagandla, Hyderabad for any kind of your dental care. Thank you so much.